హాయ్ అండి. లాస్ట్ టైం కాకరకాయ ఫ్రై చేసినప్పుడు చేదు ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి అని అడిగాను. దానికి చాలా మంది కాకరకాయ అంటే నాకు ఇష్టమని, నా ఫేవరెట్ అని ఎక్కువ మంది కామెంట్ చేశారు. చాలా తక్కువ మంది కాకరకాయ అంటే ఇష్టం లేదని కామెంట్ చేశారనమాట. అలాగే చేదు లేకుండా కాకరకాయ ఎలా వండుకోవాలో అని ఎవరికి తెలిసినట్టు వాళ్ళు పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టారు. అందరి కామెంట్స్ నేను చదివాను. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది కాకరకాయని కట్ చేశాక ఉప్పు పసుపు వేసి కాసేపు పక్కన పెట్టేసి నీళ్ళన్నీ పిండేసి ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేశాక వండితే కాకరకాయ కూర అంత చేదు ఉండదని చెప్పారనమాట. ఇంకా నేను కూడా సేమ్ ఫాలో అయిపోయాను. ఇంతకు ముందు నేను కాకరకాయతో ఏం వండినా సరే లోపల గింజలన్నీ తీసేసేదాన్ని. ఆ గింజలు ఉంచితే కాకరకాయ ఫ్రైలో కరకరలాడుతూ బాగుంటాయి అని చెప్పారు. అందుకే కాకరకాయ గింజలు కూడా ఈసారి ఉంచాను. ఈ కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేదని చెప్పారు మా ఆయన. నేను కూడా తిన్నాను, నాకు పెద్ద చేదు అనిపించలేదు. బాయ్ బాయ్.